నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సొంతవారంటూ ఎవరూ లేని వందల మంది అనాథులు జీవిస్తున్నారు. అనేక అనారోగ్య సమస్యలతో, వివిధ రకాల రుగ్మతలతో ఈ రక్షణాలయానికి వచ్చిన వీరి కోసం ఆశ్రమ యాజమాన్యం అనేక జాగ్రత్తలు తీసుకుని వారిని మునుపటి స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అలా నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో వారికి వ్యాయామం చేయిస్తూ ఈ నిర్భాగ్యులను ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు. వందలాది మంది అనాథులకు రక్షణనిస్తోంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మానసిక స్థితిని కోల్పోయి ఆకలి కేకలతో అల్లాడుతూ ఉండేందుకు చోటు లేక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులు ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరికి వైద్య సేవలు అందించడంతో పాటు వారి మానసిక పరివర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు నిత్యము వ్యాయామం చేయించడం జరుగుతుంది. ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు వీరి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉదయం, సాయంత్రం వేళల్లో నడిపించడంతో పాటు నిత్యము వ్యాయామం చేయిస్తున్నారు. మతిహీనులైన ఈ అభాగ్యులచే నిత్యము వ్యాయామం చేయించడం ద్వారా వారిలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థితి మెరుగుపడి మనలాంటి మనుషులుగా మారి వారు చెప్పిన వివరాల ప్రకారం సొంత గూటికి చేర్చడమే ఆశ్రమ యాజమాన్యం లక్ష్యము. కాలే కడుపులతో, మాసిన గడ్డాలతో, మురికి పట్టిన బట్టలతో ఇక్కడికి వచ్చిన వీరిని ఆశ్రమ సిబ్బంది కుటుంబ సభ్యుల వలె సాకి వారి మంచి చెడులు చూసుకుంటున్నారంటే మానవ దేవుళ్లైనా మీరందించే ప్రోత్సాహం వలనే. గుబురుగా పెరిగిన జుట్టును, మాసిన గడ్డాలను కత్తిరించి వారికి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేసి ఇంతకు ముందు వచ్చిన ఆ మనిషేనా ఈ మనిషి అనేలా వారిలో మార్పు తీసుకువస్తున్నారు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు. వందల మంది నిర్భాగ్యులకు కొత్త జీవితాన్ని ఇస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి ఈ అభాగ్యులను ఆప్యాయంగా పలకరించి ఆత్మ సంతృప్తిని పొందండి. నిర్భాగ్యులను దగ్గరకు తీసుకుని వారిలో మనోధైర్యాన్ని నింపి అభాగ్యుల ఆశీస్సులతో మీ ఆశయాలను చేరుకునే దిశగా అడుగులు వేయండి.